సో ఈరోజు డెవలప్మెంట్ దీనిలో ఉన్నాయి కదా ఇక్కడ టాపిక్స్ లో ఇంట్రొడక్షన్ టు స్క్రిప్టింగ్ అండ్ సర్వీస్ నౌ అండ్ గ్లైడ్ క్లాస్ ఓవర్వ్యూ. ఇవి ఏం రా అంటే సర్వీస్ నౌలో స్క్రిప్టింగ్ ని 2 టైప్స్ గా డివైడ్ చేయండి. ఒకటి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, రెండోది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. నిన్న మీకు ఇచ్చానే సింటాక్స్ లో అవన్నీ కూడా సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనమాట. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఏమి, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఏమిటంటే సర్వర్ సైడ్ అంటే నువ్వు డేటాబేస్ తో ఇంటరాక్షన్ అయ్యి బ్యాక్ ఎండ్ ఉన్న టేబుల్లోని ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ని తెచ్చుకోవచ్చు లేదా క్రియేట్ చేయొచ్చు. నేను చెప్పా కదా కర్డ్ ఆపరేషన్, క్రియేట్, అప్డేట్, రీడ్, డిలీట్ చేయొచ్చు. ఏది నువ్వు బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ద్వారా డేటాబేస్ కి ఇంటరాక్ట్ అవుతావు. అది బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్. ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు నువ్వు ఈ ఆపరేషన్ ఏదైనా చేసుకోవచ్చు, కర్డ్ ఆపరేషన్. అదే క్లయింట్ సైడ్ అయితే బ్రౌజర్ లో వ్యాలిడేషన్స్ లైక్ మ్యాండేటరీ చేయడం. ఇప్పుడు నువ్వు ఒక ఫీల్డ్ ని ఫిల్అప్ చేయకుండా సేవ్ చేసినావు అనుకో, అది ఏం చేస్తుంది, మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది ఫిల్ చేయండి, అది సర్వర్ కి చెక్ చేయదు, నీ బ్రౌజర్ లోనే చెక్ చేయండి. రీడ్ ఓన్లీ ఉంది. సో విత్ రీడ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయలేవు. అక్కడ కూడా అంతే అనమాట. సో ఇవన్నీ కూడా బ్రౌజర్ వ్యాలిడేషన్స్, అక్కడే వ్యాలిడేషన్ అయిపోతాయి, నీకు సర్వర్ వరకు పోవాలి. అర్థమవుతుందా? సో అది నీకు క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే. సో క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ చాలా ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను సర్వర్ సైడ్, నేను మీకు సింటాక్స్ ఇచ్చా కదా, అది క్రియేట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, రీడ్ చేయడానికి అండ్ క్వైరీ చేయడానికి. సో ఈ 4 సింటాక్స్ మీరు నేర్చుకుంటా కదా. సో దానికి అడిషనల్ గా మనకి ఈ కీబోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫంక్షన్స్, ఇవి సర్వీస్ లో వాడిచ్చిన ఫంక్షన్స్. ఇవన్నీ కూడా ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం ఇంపార్టెంట్ చూసుకున్నాం. మళ్ళీ మీకు లింక్ ఇస్తాను, మీరు చూసుకోండి సార్. ఓకేనా? సో ఇప్పుడు నేర్చుకోవాలి, నేను చెప్పిస్తాను, ఒకటి చెప్పిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. నేను క్వైరీ చెప్తా సింటాక్స్. ఓకేనా? ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఓపెన్ చేయండి. మనము డేటాబేస్ తో అంటే డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఈ కర్డ్ ఆపరేషన్ అన్ని చేయాలంటే మనం బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ యూస్ చేస్తాం టెస్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్లు వేర్ ఆబ్జెక్ట్ కదా. సో ఇక్కడ చూడండి, ఒక నిమిషము, అంతవరకు పోయే ముందు సో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది అవునా? ఇప్పుడు ఓకేనా? తర్వాత గ్లైడ్ రికార్డ్, ఇది ఇలాగే రాయాలి. ఎందుకు బ్రో అలా రాయాలి? ఈ గ్లైడ్ రికార్డ్ అంటే ఇప్పుడు జావాలో కానీ మనం సిలో కానీ ఫస్ట్ లైబ్రరీని ఇంక్లూడ్ చేస్తాం స్టార్టింగ్ లో. యాష్ ఇంక్లూడ్ లైబ్రరీ అని నువ్వు ఆ లైబ్రరీ పెడితేనే కింద ఉండే ఆ ప్రింట్ రిమైనింగ్ అన్ని వర్క్ అవుతాయి. ఆ సింటాక్స్ అన్ని కూడా అవన్నీ ప్రీ బిల్డ్ చేసి పెట్టారు లాజిక్ ఒక చోట. అలాగని మనకు గ్లైడ్ సిస్టమ్స్ అనేటివి నువ్వు డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యి క్వైరీ చేసుకుంటావా, క్రియేట్ చేస్తావా, ఆ సింటాక్స్ అన్ని కూడా ఈ లైబ్రరీకి సంబంధించినవి. ఓకేనా? సో అందుకే దీన్ని గ్లైడ్ రికార్డ్. ఇలాంటి మన దగ్గర సర్వీస్ లో చాలా ఉన్నాయి. గ్లైడ్ రికార్డ్ ఉంది, గ్లైడ్ డేట్ అండ్ టైం ఉన్నది, గ్లైడ్ అగ్రిగేషన్ ఉన్నది, ఓకేనా, గ్లైడ్ సెక్యూర్ ఉన్నది, గ్లైడ్ రెస్ట్ అని ఉన్నది, చాలా ఉన్నాయి. సో మనం ఇంపార్టెంట్ చూసుకుంటా వద్దాం. సో ఇది గ్లైడ్ రికార్డ్. దీని యొక్క సింటాక్స్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? సింటాక్స్ ప్రకారం ఇక్కడ ఏం రావాలి? ఇప్పుడు సింటాక్స్ నేర్చుకున్నారు కదా, చెప్పండి. దేనికైనా సరే సింటాక్స్ కామన్, ఫస్ట్ లైన్ కామన్. సరే చెప్పండి, మీరు చెప్పండి ఫస్ట్ లైన్. మళ్ళీ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ లో ఏమొస్తుంది? నాలుగిటికి ఫస్ట్ లైన్ కామన్. నాలుగిటికి ఫస్ట్ లైన్ కామన్. ఏమొస్తుంది? టేబుల్ నేమ్ వస్తుంది.
ఓకే. ఓకే. సో ఇన్సిడెంట్. సో ఇప్పుడు చూడు బ్రో, నేను ఈ టేబుల్ నేమ్ ఇవ్వాలా లేదంటే ఇది డేటాబేస్ వాల్యూ ఇవ్వాలా అంటే ఆల్వేస్ స్క్రిప్టింగ్ లో మనము డేటాబేస్ వాల్యూనే తీసుకుంటాం. ఓకేనా? సో ఇన్సిడెంట్. నెక్స్ట్ ఏ డాట్ యాడ్ క్వైరీ. ఇప్పుడు ఫస్ట్ ఇది నా రిక్వైర్మెంట్ చెప్తా. నేను మాన్యువల్ గా అయితే ఎలా చేస్తాను, కోడింగ్ లో ఎలా చేస్తాం అనేది. నాకు షార్ట్ డిస్క్రిప్షన్ కావాలి. ఏ ఇన్సిడెంట్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ కావాలంటే ఒకవేళ ఈ ఇన్సిడెంట్ నెంబర్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ కావాలి. మామూలుగా అయితే ఏం చేస్తాము, ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేస్తాం, ఫిల్టర్ అప్లై చేస్తాం. ఏ విధంగా అప్లై చేస్తావు ఫిల్టర్ వచ్చి నెంబర్ ఏది నెంబర్ ఈజో స్టార్ట్స్ విత్ ఏదో ఒకటి పెడతాం అనమాట. ఇక్కడ ఐ మీన్ ఈజో పెడతాం, ఈజ్ కానీ కంటైన్స్ కానీ స్టార్ట్స్ విత్ కానీ పెడతాం. సో ఇప్పుడు నాకు దీని యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ కావాలి. ఇప్పుడు నువ్వు ఇన్సిడెంట్ టేబుల్లోకి వస్తే చాలా రికార్డులు ఉంటాయి. ఆ రికార్డులో నువ్వు క్వైరీ ఏమైనా అప్లై చేస్తున్నావు, ఈ పర్టికులర్ నెంబర్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ కావాలి. సో ఇక్కడ నువ్వు చూసావు షార్ట్ డిస్క్రిప్షన్ అనేది. ఇప్పుడు నేను స్క్రిప్టింగ్ లో ఎలా ఒక క్వైరీ చేసి నాకు ఈ యొక్క ఇన్సిడెంట్ యొక్క డిస్క్రిప్షన్ కావాలి, అదే షార్ట్ డిస్క్రిప్షన్ కావాలి అంటే ఎలా అంటే చెప్తా చూడు. ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే ఫస్ట్ లైన్ సింపుల్ గా చెప్పాలంటే నువ్వు టేబుల్లోకి ఎంటర్ అయింటావు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసి యాడ్ క్వైరీ పెడతావు. ఈ క్వైరీలో సింటాక్స్ ఏంటంటే ఫీల్డ్ వాల్యూ అంటే ఇప్పుడు దీని యొక్క ఈ నెంబర్ కనిపిస్తుంది కదా నీకు, రైట్ క్లిక్, ఈ నెంబర్ అనేది నువ్వు యూజ్ చేయకూడదు. రైట్ క్లిక్ ఇచ్చి షో కొట్టినావు అనుకో, దీని యొక్క యాక్చువల్ నేమ్ ఏమో ఇది నెంబర్, స్మాల్ నెంబర్. ఓకేనా? ఇది కాపీ చేసుకుంటావు. తర్వాత సింటాక్స్ ప్రకారం ఏమి ఫస్ట్ ఫీల్డ్ నేమ్, తర్వాత వాల్యూ. ఇప్పుడు ఇది ఫీల్డ్ నేమ్, ఇది వాల్యూ, ఇది కాపీ చేసుకో. ఓకే. సో ఇక్కడ ఏం అప్లై అయినావు, సింపుల్ గా చెప్పాలంటే అప్లైడ్ ది ఫిల్టర్ మాన్యువల్ గా అయితే. నెక్స్ట్ ఇంకా నాకు చాలు, ఒకటే ఫిల్టరే నాకు చాలు. తర్వాత ఏం చేసినా నువ్వు రన్ చేసి ఇంకా నాకు చాలు, ఇంకా క్వైరీ అవసరం లేదు నాకు, ఇక్కడతో స్టాప్ అనుకునేటప్పుడు ఆబ్జెక్ట్ డాట్ క్వైరీ. ఓకేనా? ఇప్పుడు చూడు, వైల్ ఆర్ ఇఫ్ సింగిల్ రికార్డు అని నీకు తెలిసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్తో నీకు చెప్పినాను, నెంబర్ కానీ సిస్సైడ్ కానీ యూనిక్, ఈ నెంబర్తో ఇంకా ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ టేబుల్లో క్రియేట్ అవ్వదు, డూప్లికేట్ నెంబర్ క్రియేట్ అవ్వదు. సో ఇది సింగిల్ రికార్డు అని తెలిసినప్పుడు ఇఫ్ యూస్ చేస్తావు, లేదు అనుకుంటే వైల్ యూస్ చేస్తావు. మనం వైల్ యూస్ చేద్దాం ఒకవేళ నీకు తెలియనప్పుడు, దాని ఏముంది. సో వైల్ ఓకేనా, ఏ డాట్ నెక్స్ట్. సో ఈ నెక్స్ట్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే నిన్న మీకు చెప్పాను, ఇప్పుడు నా వైల్ ఎందుకు యూస్ చేస్తాము, యాక్చువల్గా మనకు కౌంట్ తెలియదు అక్కడ ఎన్ని రికార్డులు ఉన్నాయి. సో ప్రతి రికార్డ్ని చెక్ చేయండి నేను అప్లై చేసిన ఫిల్టర్. ఓకేనా? నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళు, ఒక రికార్డ్ మ్యాచ్ అయింది, మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళు, మళ్ళీ నెక్స్ట్ వెళ్ళు, అలా టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ అనేది ఎందుకు యూస్ చేస్తాము, నెక్స్ట్ ఇప్పుడు జిఎస్ డా ప్రింట్ అంతే, ఇంకేమున్నది, మనం ఆల్మోస్ట్ ఆల్ క్వైరీ ఈ టేబుల్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు ఈ టేబుల్లోకి ఎంటర్ అయిపోయినాం, ఈ రికార్డ్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు నీ ఇష్టం అనమాట, ఆబ్జెక్ట్ యూస్ చేసి ఈ రికార్డులో ఉన్న ఏ ఫీల్డ్ వాల్యూ, ఏ ఫీల్డ్ కన్నా యాక్సెస్ చేయొచ్చు. నాకేం కావాలన్నా షార్ట్ డిస్క్రిప్షన్ కావాలన్నా, షార్ట్ డిస్క్రిప్షన్ యొక్క డేటాబేస్ వాల్యూ చూసుకోండి. ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్,
చూసారా, షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ దీని యొక్క డేటాబేస్ వాల్యూ వచ్చి ఇక్కడ టైప్ చేయండి. ఇది షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ రన్ చేయండి. చాలా ఆప్షన్ అయ్యింది నాకు కావాల్సింది. అదే 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 మనము దాన్నే తీసుకున్నాం. అదే ఎందుకు ఓకేనా. అనేబుల్ టు మీకు ఇదే కనెక్ట్ ఈమెయిల్. ఒక నిమిషం, ఏదో మిస్టేక్ చేసినాం ఇక్కడ. ఏం మిస్టేక్ చేసినాం చదువు. ఓకేనా. సో ఫస్ట్ వచ్చి కోసం మేము గ్లాడర్ కూడా ఇన్సిడెంట్ టేబుల్ కట్టుకోండి. ఒక్క నిమిషం, ఏదో మిస్టేక్ చేసినట్లు మనము అందుకని అక్కడ కాడ ఇన్సిడెంట్ టేబుల్ తర్వాత ఆబ్వియస్లీ తర్వాత నెంబరే తీసుకున్నామండి. సి నెంబర్స్ ఇంకా ఉన్నాయి ఎట్లా. Why is it that next? Yeah, start count. Okay, draw count. ఒకటే రన్ అవ్వాల, కానీ ఇది ఎన్ని రన్ అవుతుంది? ఒకటి ఇప్పుడు రన్ అవుతుంది. సో అప్పుడు ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తుంటున్నాం. ఓకే కూల్. ఇప్పుడు సరిపోతుంది. సో ఇప్పుడు నువ్వు వైల్ పెట్టినా ఇఫ్ పెట్టినా, ఎందుకంటే ఈ నెంబర్ తో ఒకటే మ్యాచ్ అవుతుంది. అర్థమవుతుందా? సో జిఎస్ డాట్ ప్రింట్ ఇప్పుడు ఆర్ఈసి డాట్ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్. ఓకే ఓకే. సో ఇక్కడ సెమీ కోలన్ పెట్టి వెళ్ళాడు అది మేడం. ఓకేనా. నెట్వర్క్ ఫైల్స్ ఇదే కదా దీని యొక్క షార్ట్ డిస్క్రిప్షన్. నెట్వర్క్ ఫైల్స్ షేర్స్ అనేది సో వస్తుంది ఇట్లా. ఇప్పుడు నువ్వు ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసి ఆబ్జెక్ట్ డాట్ అని ఏ ఫీల్డ్ నన్నా ఈ రికార్డులో ఉన్న ఏ ఫీల్డ్ అన్నా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. నీకు ఏం కావాలంటే రికార్డ్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చినావు, పైన ఇచ్చినావు స్క్రిప్ట్ లో. ఇప్పుడు ఏ ఫీల్డ్ యాక్సెస్ చేద్దాం చెప్పండి. కాలర్ యాక్సెస్ చేద్దామా. సో రైట్ క్లిక్, డేటాబేస్ వాల్యూ చూద్దాం. కాలర్ అండర్ స్కోర్ ఐడి పేరు చూసుకోండి. ఇక్కడ ఏం పేరు ఉంది కన్నా. ఇప్పుడు ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ తీసేయండి, కాలర్ అండర్ స్కోర్ ఐడి. నౌ సీ ది మ్యాచింగ్. ఏమొచ్చింది? ఎందుకు? కాదు. ఇప్పుడు దీనికి ఎందుకు ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది, దీనికి ఎందుకు సిసైడ్ వచ్చింది చెప్పండి. ఫీల్డ్ అబ్జర్వ్ చేసి చెప్పండి ఒకసారి. అది రెఫరెన్స్ ఫీల్డ్ ఏం హోల్డ్ చేసుకుంటుంది? ఓకేనా, అర్థమైందా? రెఫరెన్స్ ఫీల్డ్ ఏం హోల్డ్ చేసుకుంటుంది? సిస్ ఐడి ఆఫ్ ఇన్ సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్ డేవిడ్ మిల్లర్ యొక్క సిస్ ఐడి ఇది స్టోర్ చేసుకుంటుంది. అదే మనకి ఇక్కడ ఓకేనా. ఇంకోటి యాక్సెస్ చేయడానికి ఈ యొక్క పర్టికులర్ రికార్డ్ లోకి వచ్చేసాము. ఇప్పుడు నువ్వు ఏ ఫీల్డ్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకోటి చూద్దాం, స్టేట్ యాక్సెస్ చేద్దామా. స్టేట్ లో ఇన్ ప్రోగ్రెస్ అన్నది రైట్ క్లిక్ ఇస్తే స్టేట్. ఇడేమొచ్చింది వాల్యూ? ఇడేమున్నది?
ఇక్కడ చూడు స్టేట్ లో వాల్యూ ఎందుకు 2 వచ్చింది. ఓకేనా, ఎలా చూడడం వాటిని, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి షో స్టేట్, ఐ మీన్ షో కాదు, రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగరేషన్ డిక్షనరీ. అంటే డేటాబేస్ వాల్యూ ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ యొక్క వాల్యూ నీకు కావాలి కదా, కరెక్ట్ చూపిస్తాను లేదు నీకు ఎట్లా తెలుస్తుంది, కిందకి వచ్చి చాయిసెస్ అండి. ఓకే, ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఏడా చూపిస్తాను, ఇన్ ప్రోగ్రెస్ యొక్క వాల్యూ ఎంత 2. ఓకేనా, ఇప్పుడు సేమ్ సింటాక్స్ ఇంకో దానికి రాద్దాం, ఇదే స్క్రిప్ట్ ఇంకో ఏదైనా రాద్దాం. ఇప్పుడు క్వైరీ ఎలా అప్లై చేద్దాం అంటే, ఈ యాక్టివ్ ఫీల్డ్ ఉంది కదా, ఈ యాక్టివ్ ఫీల్డ్ యొక్క ట్రూ ఎన్ని ఉన్నాయో నాకు అన్ని నెంబర్లు చూపించాయి. ఇప్పుడు ఎలా దాన్ని తెలుసుకునేదంటే సింపుల్, మళ్ళీ వేర్ నీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, మిస్టర్ ఆబ్జెక్ట్ న్యూ గ్లైడ్ రికార్డ్, టేబుల్ నేమ్ వచ్చేది ఇన్సిడెంట్. ఓకే, నెక్స్ట్ REC డాట్ యాడ్ క్వైరీ, ఫీల్డ్ నేమ్ ఏమి యాక్టివ్, సో నాకు తెలుసు అది, సో ఏసి ఇదే డేటాబేస్ వాల్యూ, అది బూలియన్ స్టోర్ చేసుకోండి ట్రూ. ఓకే, అవసరం లేదు, ఇది బూలియన్ వాల్యూ కదా, మన ఇష్టం పెట్టుకోవచ్చు లేకపోతే. క్వైరీ నెక్స్ట్ REC డాట్ నెక్స్ట్ JS డాట్ ప్రింట్ ఆఫ్ REC డాట్ నెంబర్. ఇప్పుడు యాక్టివ్ నెంబర్లు అన్నీ వచ్చేస్తాయి చూడు. ఇప్పుడు వెరిఫై చేద్దాం, యాక్టివ్ ఉండేది మాత్రం కావాలన్నా కాబట్టి చూడు, ఇక్కడ ట్రూ మీద ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి షో మ్యాచింగ్ చేయి. ఇప్పుడు ఓన్లీ ట్రూ ఉండేటి మాత్రం, ఇప్పుడు వెరిఫై చేద్దాం వచ్చిన రిజల్ట్ లో ఈ యాక్టివ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా లేదా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ కాపీ చేసుకో, ఇక్కడికి వచ్చి సెర్చ్ చేద్దాం, ఉన్నాయా లేదా, చూడు ఉన్నది. ఓకేనా, ఇంకా ర్యాండంగా ఒకటి పిక్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇది యాడ్ క్వైరీ యొక్క యూసేజ్ అనమాట. ఇప్పుడు నువ్వు కావాలంటే ఇంకా డబల్ క్వైరీ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఎలాంటి క్వైరీ పెట్టుకుంటావు, నాకు యాక్టివ్ ట్రూ ఉండాలి, స్టేట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉండేటివి రావాలి. యాక్టివ్ ట్రూ అంటే స్టేట్ ఇన్ ప్రోగ్రెస్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్లు కావాలి. సింపుల్, కిందకు వచ్చి ఇంకో యాడ్ క్వైరీ పెడతాం, REC డాట్ యాడ్ క్వైరీ. ఓకే, స్టేట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వాల్యూ ఎంత, డేటాబేస్ వాల్యూ 2. ఓకే, సెమికోలన్, రండి. ఇప్పుడు నెంబర్లు తగ్గిపోయింది చూద్దామా. ఇక్కడ మనం వచ్చి మళ్ళీ ఫిల్టర్ అప్లై చేసుకో. ఏం చెప్పాను, ఓన్లీ ఇన్ ప్రోగ్రెస్ అనేది కాబట్టి షో మ్యాచింగ్. ఓకేనా, ఇప్పుడు నెంబర్ కాపీ చేసి చెక్ చేయి ఆడున్నాయా లేదా. నచ్చుతుందా, యాడ్ క్వరీ అనేది సర్వీస్ నువ్వు ఇచ్చిన ఫంక్షన్. దాని మీనింగ్ ఏమి, నువ్వు డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యి నీకు ఏ విధమైన ఫిల్టర్ కావాలంటే ఆ విధమైన ఫిల్టర్ పెట్టుకోవచ్చు, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా, నువ్వు క్వైరీ అప్లై చేసుకోవచ్చు. సింటాక్స్ ఏమి, ఆబ్జెక్ట్ డాట్ యాడ్, క్యాప్స్ క్యూ ఉండాలి ఇక్కడ, దాన్ని క్యామెల్ కేస్ అంటారు మామూలుగా. ఓకేనా, తర్వాత డేటాబేస్ వాల్యూ ఆఫ్ ఫీల్డ్ నేమ్ కామా వాల్యూస్. ఓకేనా, అంటే సర్వీస్ ఉండే తెచ్చుకునేకేనా? అవును అవును, ఇంకా మొత్తం అంతా ఈ స్క్రిప్ట్ ఎక్స్ట్రాస్ మోస్ట్లీ.
ఇప్పుడు చూడబోదు ఇప్పుడు ఏం చెప్పాను అంటే డబల్ క్వైరీ ఎట్లా అప్లై చేయాలని చెప్పి నా రిక్వైర్మెంట్ ఏమి ఫస్ట్ యాక్టివ్ ట్రూ ఉండాలి అండ్ స్టేట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉండాలి అని చెప్పాను. ఓకేనా, చూడు యాడ్ క్వైరీ స్టేట్ ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యొక్క డేటాబేస్ వాల్యూ ఏమి అప్పుడే మనం చూస్తుంది 2 అది అప్లై చేసాం, ఈ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఒక క్వైరీ అప్లై చేస్తాం. ఆ క్వైరీ ఏమంటే ఏం అప్లై చేద్దాం, ఇచ్చుకోవచ్చు నువ్వు, కాకపోతే అండ్ ఆపరేషన్ ఇది గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇది ఇద్దాం. ఐటీఎల్ యూజర్ అన్నా చూసినావా, ఈ యూజర్ ఉండేటివి నాకు కౌంట్ కావాలా. ఇక్కడ చూద్దాం ఎన్ని ఉన్నాను. ఐటీఎల్ యూజర్ షో మ్యాచింగ్ కొడతాను. ఓకే, ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ కావాలి. ఎలా అంటే సో టికెట్ ఓపెన్ చేస్తాను. అసైన్ యొక్క డేటాబేస్ వాల్యూ కావాలి కదా, రైట్ క్లిక్ అసైన్ టు యొక్క వాల్యూని కాపీ చేసుకోవాలి. అసైన్డ్ _2 ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకొక క్వైరీ అప్లై చేస్తావు. ఆర్ఈసి డాట్ యాడ్ క్వైరీ యూయూఈఆర్వై కామా. ఇప్పుడు చెప్పండి చూద్దాము, నేను ఈ ఐటీఐఎల్ యూజర్ ని కాపీ చేసి ఇస్తే వస్తుందా, లేకపోతే దీని యొక్క సిస్ఐడి కాపీ చేసి వల్ల? కరెక్టే, ఎందుకు ఇది ఆల్వేస్ హోల్స్ ది సిస్ఐడి. ఇప్పుడు బ్రో నేను ఎలా బ్రో ఈ సిస్ఐడిని కాపీ చేసుకునేది అంటే 2 ways ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇది, ఈ ఫీల్డ్ లో ఎక్కడ కనిపిస్తుంది అదేంది రికార్డ్, ఈ రికార్డ్ ఇన్సిడెంట్ రికార్డ్ సిస్ఐడి ఇది. ఇది యూజర్ టేబుల్ కి సంబంధించింది. నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఇంకో షార్ట్ కట్ చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు బ్రో, రైట్ క్లిక్ ఇచ్చి ఈ కాంటాక్ట్ _ టైప్ తర్వాత ఈ ఫోన్ మళ్ళా పోయి కాన్ఫిగరేషన్ డిక్షనరీ అన్ని చూడలేదు. ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి. ఇది రెఫరెన్స్ అయితే ఈ సిస్ఐడి స్టోర్ వేసుకోండి అండ్ నాకు దీని వాల్యూ కూడా కావాలి. ఏదైనా షార్ట్ కట్ ఉందంటే ఎస్ అన్నది. ఏదంటే ఇక్కడ ఈ అడిషనల్ యాక్షన్స్ లెక్క వచ్చి షో ఎక్స్ఎంఎల్ అని. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే కంట్రోల్ F కొట్టండి, ఇదంతా ఎక్స్ఎంఎల్ డేటా. ఇప్పుడు నీకు కలిసింది అసైన్ టు కదా, సెర్చ్ అండి అసైన్డ్ అని. ఇక్కడ నా చూడు ఏమున్నాడు, అసైన్ టు అంటే డేటాబేస్ వాల్యూ ఏమి అసైన్డ్ _2 అండ్ దీని యొక్క చూడు ఐటీఎల్ యూజర్ నార్మల్ కనిపించేది యూజర్లకే, కానీ బ్యాక్ ఎండ్ వాల్యూ ఏమి డేటాబేస్ వాల్యూ సారీ సిస్ఐడి, ఎందుకంటే రెఫరెన్స్ ఫీల్డ్ కదా. ఇప్పుడు ఇక్కడ రాండి. ఇప్పుడు క్వైరీ అప్లై ఐ మీన్ రన్ చేద్దాం. చూసినావా అసైన్ టు పెడితే దాని ఓన్లీ ఎంటీ ఉండేది వస్తాయి అంతే. నీకు దాని ఏదైనా వాల్యూ పెడితేనే కదా మనం అప్లై చేయండి క్వైరీ. ఇప్పుడు 3 క్వైరీస్ అప్లై చేయాలి. ఓకేనా, చెప్పు నువ్వే చేస్తావా? ఓకే ఉండు, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేస్తా వాట్సాప్ చాట్లకి. రెఫరెన్స్ ఉంటుంది, నేను రిక్వైర్మెంట్ ఇస్తాను, సింపుల్ రిక్వైర్మెంట్ ఇస్తాను, ఎక్కువ లేకుండా చేద్దాం. ఇప్పుడే చేద్దాం అని చెప్తా, ఇద్దరు కలిసి చేయండి. ఇప్పుడు నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే స్టేట్ రిజాల్వ్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ నాకు కావాలి. సింపుల్ రిక్వైర్మెంట్ ఏమన్నా స్టేట్ రిజాల్వ్ ఉండాలి, అవి చేయండి చూద్దాం. అండ్ ఒక్క నిమిషం యాక్టివ్ ప్రూవ్ కావాలా. ఓకే, ఓపెన్ చేయండి. నాకు మనం చేసిండేది ఆల్రెడీ, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నాకు యాక్టివ్ ట్రూ ఉండాలా ప్లస్ స్టేట్ ఇన్ ప్రోగ్రెస్ ఉండేటువంటి టికెట్ల నెంబర్ మీరు దాన్ని కాపీ పేస్ట్ చేస్తారా రిక్వైర్మెంట్స్ వస్తానే. మీరు ఎతకల్లా అడిగిపోయినంత నా బాధ. కాలర్ మీద ఇస్తా.
ఓకే, సో కాలర్ వచ్చి జో ఎంప్లాయ్ అయింది. తర్వాత స్టేట్స్ సో క్లోజ్డ్ అయింది. ఇప్పుడు రాయండి రిక్వైర్మెంట్ అర్థమవుతుంది. నా రిక్వైర్మెంట్ ఏమిటంటే కాలర్ అనేవాడు జో ఎంప్లాయ్ అయింది అలా, అండ్ వన్ స్టేట్ అనేది క్లోజ్డ్ అయింది అలా. ఆ టికెట్ నెంబర్ నాకు స్క్రిప్ట్ లో కావాలి. ఓకేనా? నువ్వు చూస్తేనే రాయి, పర్లేదు. ఎందుకంటే కాపీ పేస్ట్ లో చేస్తుంటావు కదా. రా చెప్తా, రా చెప్తా, రాయండి చెప్తా, ఇద్దరు రాయి. రిక్వైర్మెంట్ అర్థమైందా? ఇప్పుడు ఇదంతా ఒకటే కదా, యాక్టివ్ ట్రూ కాదు కదా చెప్పింది. అంటే ఇటు వరకు ఒకటి కదా, ఇటు వరకు కాపీ, ఏది? ఈ యాడ్ పోయే వరకు కాపీ. ఇది రాయమన్నది యాక్టివ్ ట్రూ కాదు. అది పోయింది. ఇప్పుడు ఇదంతా ఒకటే కదా. Query. ఏం చెప్పినాడు? కాలర్ అండర్స్కోర్ ఐడి ఇస్తే సరిపోతుంది కదా. మళ్ళేమో చేసినారా? ట్యాబ్స్ తెలిసినా ఏంటి దేడంలో ఇంకో ట్యాబ్ లో లేడా ఉంది ఏడా? ఓకే, సరే మీరు చెప్పండి, కొన్ని నేను రాస్తాను, ఎందుకంటే మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి. అది ఉంది కదా ఇంతకుముందు ఎవరు రాస్తారు? ఇది మీది. ఓకే, ఏడు రాయండి రా. సరే నువ్వు చెప్తారా, నేను రాస్తాను. ఓకేనా? 7 గంట కూడా అదే 7 రాస్తాను, చెప్పండి. ఫస్ట్ ఏం రాయాలి? టేబుల్ నేమ్, సరే ఆబ్జెక్ట్ రైడ్ రికార్డ్ ఆఫ్ ఇన్సిడెంట్ టేబుల్ అండ్ REC డాట్ యాడ్ క్వైరీ ఆఫ్. నేనేం రిక్వైర్మెంట్ ఇచ్చా? కాలర్ అండ్ స్టేట్ గురించి ఇచ్చాను. కాలర్ జో ఉండాల. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? నేను చెప్పినట్టు ఒక రికార్డ్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ. ఎందుకు మనం దీన్ని తీసుకోవడానికి సింపుల్ గా ఇక్కడికి రండి, షో XML కొట్టండి. జస్ట్ ఇక్కడ కాలర్ అంటే ఇప్పుడు ఈ సైడ్ కాపీ చేసుకోండి. అండ్ చూడు, కాలర్ డేటాబేస్ వల్ల ఏమి కాలర్ అండర్స్కోర్ ఐడి. అవును, ఓకేనా? తర్వాత REC డాట్ యాడ్ క్వైరీ, తర్వాత స్టేట్. ఇప్పుడు స్టేట్ ఈ డ్రాప్ డౌన్ యొక్క డేటాబేస్ వాల్యూ కావాలి, క్లోజ్ లో ఉంది. షో XML స్టేట్ ఎంత? 7 కాదు, 7 అవును, అది డ్రాప్ డౌన్స్. అవును, ఇవి డ్రాప్ డౌన్స్. ఇది
ఏది ఇది ఇప్పుడు ఏడు చూసినావా, ఇది సెల్ఫ్ సర్వీస్ అనేది, ఇది నీకు కనిపిస్తుంది సెల్ఫ్ సర్వీస్ అని. సో ఆ డ్రాప్ డౌన్ క్రియేట్ చేసినప్పుడు వాల్యూ ఇచ్చింటారు మీరు 1 2 అని, అప్పుడు మీరు క్రియేట్ చేశారు కదా చాయిసెస్. నువ్వు ఇది కదా చెప్పింది ఆ. క్లోజ్ అవును, 7 ఇస్తే ఎట్లా వస్తుంది అంటారు. క్లోజ్డ్ యొక్క డేటాబేస్ వాల్యూ రీడ్ ఓన్లీ, అంటే ఇది క్లోజ్ అయిపోయింది కాబట్టి రీడ్ ఓన్లీలో ఉంది. నార్మల్ ఇన్స్టెన్స్ ఓపెన్ చేస్తే అది డ్రాప్ డౌన్. అవును, ఎంత ఉంటే అంత ఇవ్వాలని కదా, క్లోజ్డ్ యొక్క డేటాబేస్ వాల్యూ. ఓకేనా, నువ్వు అప్లై చేసిన ఫిల్టర్ కూడా సేమ్ ఉన్నాయి. చూడు ఈ నెంబర్ ఉందో చెక్ చేద్దామా. అండ్ సో బ్రో ఇప్పుడు ఇక్కడ నేను కౌంట్ చూస్తాను ఇక్కడ 5 అని. ఇక్కడ మనం దీని లోపల కౌంట్ తేలేమో అంటే తేవచ్చు అనమాట. సో ఒక కీవర్డ్ చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఏం రా అంటే ఇక్కడే అప్లై చేయొచ్చు మీరు ఆ కీవర్డ్ కూడా. సో జిఎస్ డాట్ ప్రింట్, ఎందుకంటే క్వైరీ అయిపోయి ఉంటుంది కాబట్టి. అవును, ఏంటంటే ఆర్ఈసి డాట్ గెట్ రో కౌంట్, అదే సర్వీస్ ఫంక్షన్. ఇది ఏమంటే నువ్వు ఎన్నిసార్లు రన్ చేసినావు అనేది కౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఎన్నిసార్లు లూప్ అయింది అని. 5 ఇక్కడ అంతేనా, 5 చేస్తారా ఇది. సరే, ప్రస్తుతానికి అయితే హోంవర్కే ఇస్తానులే, అంటే అలా మర్చిపోతారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇంటరాక్ట్ అయ్యేది చాలా మీరు. నేను ఇప్పుడు మనం ఒక నిమిషం హోంవర్క్ ఇస్తాను. అంటే మనం ప్రాక్టీస్ చేస్తే హోంవర్క్ వచ్చి డిఫరెంట్ సినారీస్ ఇస్తాను. ఐ నీడ్ ది కౌంట్ ఆఫ్ యాక్టివ్ ఇన్సిడెంట్స్. ఓకేనా, సో I need the caller. I need the caller. Abilisam, okay? Ability tutor. Ability tutor, and state should be. It should be new. Okay, so sorry. చేయండి, నేను కదా గ్రూప్ అడ్మిన్ దాంట్లో చేయొచ్చు, దీనిలో లేదు యాక్సెస్. ఓకేనా, సో ఇక్కడ కాలరు. I need the closed incident short descriptions. Descriptions కూడా ఈరోజు మనం ఎన్ని కీవర్డ్స్ ఏంటాం నాకు తెలిసి. యాడ్ క్వైరీ చూసినాం, నెక్స్ట్ చూసినాము, తర్వాత గెట్ రో కౌంట్ చూసినాం, ఫంక్షన్స్. ఓకేనా, ఇంకా వచ్చి ఇవి ఉన్నాయి చెప్తాను. అండ్ ఇంతకంటే ముందు ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్ గూగుల్లో ఉన్నాయి, అవి ఒక్కసారి చదువుదురు మీరు, దాని యొక్క మీనింగ్ చదువుకునేది తిరిగి. సో అండ్ నేను మీకు డాక్యుమెంట్ షేర్ చేశాను, దానిలో కూడా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు షేర్ చేశాను కదా డాక్యుమెంట్స్, దానిలో వెతకండి ఏ డాక్యుమెంట్. అన్ని వద్దు, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ వెతకండి, ఈ గ్లైడ్ ఫంక్షన్స్ ఎక్కడ. అట్లా కదా, అన్ని వద్దు, ఈ చదువుకునేటప్పుడు ఆ పర్టికులర్ డాక్యుమెంట్ పెడితే యూస్ఫుల్ అవుతుంది. దానిలో చాలా ఉన్నాయి డాక్యుమెంట్స్. నేను పంపిస్తాను, ఇప్పుడు లింక్ పంపిస్తా, సరేనా? ఓకే.